భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ మాధవ్ గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, నిన్న నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు కూడా చూస్తుంటారు, నిన్న పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు కొన్ని కామెంట్ చేశారు. అప్పుల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు మీతో సహా తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది, దాదాపు 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారని చెప్తున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళు మీకు కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షాలు చేసినన్ని కూడా తప్పుడు ఆరోపణలని నిజమైంది నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని చెప్తున్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇది మధ్యలో దరు వేసుకునేటట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది బడ్జెటెడ్ లోన్స్. అంటే మనకి బడ్జెట్లో ఉండే ప్రణాళికలో ఉండే అప్పులు, ప్రణాళికేతర అప్పులు, ప్లాన్డ్ లోన్స్, అన్ప్లాన్డ్ లోన్స్, అలాగే కార్పొరేషన్ లోన్స్ ఇవేమి చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా కొత్త విధానాలు అవలంబించి అప్పులు తీసుకొచ్చే దాంట్లో సిద్ధహస్తులుగా మారారు. ఇవాళ లేని ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకునే కొత్త పద్ధతి, ఆ లేని ఆదాయాన్ని ఒక ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో రాబోయే ఆదాయానికి ఇప్పుడే అప్పులు తీసుకునే పరిస్థితి. ఆ విధంగా కార్పొరేషన్స్ పైన సుమారు 1,00,000 కోట్లు అప్పు చేశారా లేదా మేము అడుగుతున్నాం స్పష్టంగా. అది బడ్జెటెడ్లో కనిపిస్తుందా లేదా? కేవలం ఇదే కాదు, అనేక రకాల ప్రైవేట్ సోర్సెస్ నుంచి కూడా అప్పు చేశారు. అవునా కాదా? ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 25 కోట్లు మన ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయం పైన మీరు అప్పు తెచ్చారా లేదా? ఈ విధంగా ఏదైతే అప్పులు తీసుకొచ్చారో ఆ అప్పులు కూడా సుమారు 3 లక్షల కోట్ల వరకు ఉన్నాయని మొదటి నుంచి చెప్తాం. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కేవలంగా ఏదైతే ఆర్బీఐ యొక్క పర్మిషన్ ద్వారా వచ్చిన అప్పులు అనేది 3,98,000 కోట్ల రూపాయలు చెప్పడం జరిగింది. మనకి 8వ స్థానంలో ఉంది. కానీ ఏవైతే ప్రణాళిక ఇతర అప్పులు ఏవైతే ఉన్నాయో, అయితే బడ్జెట్లో మనం శాంక్షన్ కాని అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా తెచ్చుకునేది వాస్తవం. అలాగే కార్పొరేషన్స్, ఆ కార్పొరేషన్స్ ప్రతిదానికి సెపరేట్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్స్ నుంచి 1,00,000 కోట్ల పైగా అప్పులు తెచ్చారా లేదా? మొత్తం ఈ అప్పులన్నీ కలిపితే సుమారు 7 లక్షల కోట్ల పైగా ఉంటుంది. దీన్ని దాచే ప్రయత్నం, కన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిర్మలా సీతారామన్ ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వివిధ కార్పొరేషన్స్లు ఉన్నాయో, స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటి అప్పులు కూడా తప్పనిసరిగా కలిపి ఆలోచన చేయాలి. ఇవాళ నేను కేవలం ఆర్బీఐ శాంక్షన్ బడ్జెటెడ్ అప్పుల గురించి చెప్పానని కూడా చెప్పడం జరిగింది. కనుక ఏది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రం అప్పుల బారిన పడింది. అలాగే ఇంకో పక్క కేంద్రం కూడా అప్పులు చేస్తుందనే మాట మాట్లాడటం, సుమారు 155 లక్షల కోట్లు అప్పులు చేసింది అని చెప్పి ఒక మాట అందరూ మాట్లాడుతున్నారు. నిజంగానే కేంద్రం అప్పులకి రాష్ట్రం అప్పులకి సమతుల్యత ఉందంటే, కేంద్రం అప్పులు చేసిందంటే దానికి ఏదైతే బ్యాకింగ్ ఉందో, దానికి కొలెటరల్ బ్యాకింగ్ కానీ, ఆ అప్పుని తెరిచే విధానం కానీ, ఆ అప్పుని ఎక్కడ పెడుతున్నారు, అవి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెడుతున్నారు. పెద్ద ఎత్తున గతిశక్తి ప్రాజెక్ట్స్ మీద సుమారు 5 లక్షల కోట్లు పెట్టాలని చెప్పి, అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అనేక రకాల డిఫెన్స్లో కానీ, అలాగే ఇండస్ట్రీలో కానీ, పరిశ్రమలోనే ఎంఎస్ఎంఈ సంబంధించిన 8 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ పైన పెట్టామో, వీటన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులకి ఎటువంటి ఆధారం లేకుండా కేవలం పంజారంలో డబ్బులు పంచడానికి అప్పులు తీసుకొస్తాను. ఇది ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి కూడా తీరని శరాఘాతంగా ఉండబోతుంది. అంటే అప్పులు చేసి మేమేమి జేబులు వేసుకోవట్లేదు, మా సొంత ఖర్చులకు వాడుకోవట్లేదు, రాష్ట్రానికి సంక్షేమానికి అంటే గతంలో ఈ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. దాన్ని సమర్థించారు. ఎలా సంక్షేమానికి మేము పూర్తిగా వ్యతిరేకం కాదు, పూర్తిగా సమర్థిస్తాం. సంక్షేమపై నిధులు కేటాయించండి, ఎక్కువ ఉచితాలు ఇవ్వండి, ప్రమాదం లేదు. కానీ ఆదాయాన్ని అనుగుణంగా మీరు వ్యయం చేయండి. ఆదాయం లేకుండా కేవలం అప్పులపైనే మీరు ఈ పప్పన్నం తినిపించాలనుకోవటం చాలా రాంగ్. ఆ విధమైన ఆలోచన ఒక వ్యక్తి చేసినా కూడా ఎవరు హర్షించరు. కేవలం ప్రచార పటాటపం కోసం, నలుగురికి సేవ చేస్తున్నానని డబ్బులు ఇవ్వడం కోసం అప్పులు చేసి పప్పు కూడి తింటే ఎవరు కూడా దాన్ని సమర్థించారు. రాష్ట్ర పరిస్థితి కూడా ఉంది. ఈ రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారంటే అసలు ఎక్కడా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు. రహదారులు అధ్వానంగా ఉన్నాయి, ఓడరేవులు నిర్మాణం కావట్లేదు. కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రభుత్వం ఆలోచించి ఒకటి లేదు, ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాలేదు. ఆ విధంగా వ్యయం తప్ప ఆదాయం కోసం ఆలోచన చేయకుండా మీరు అప్పుల కోసం వెళ్ళే తీరేదైతుంది. దీన్ని అందరూ కూడా సర్వత్రా వ్యతిరేకిస్తారు. దీనిపైన అనేక మంది ఆర్థిక నిపుణులు చెప్పడం జరిగింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మీరు ఉచితాలు ఇవ్వటం మేము కాదంటలే, ఇవ్వండి. అనేక ప్రభుత్వాలు ఇస్తున్నాయి, దానికి ఆదాయం పెంచుకొని ఇవ్వండి. దానికి సమగ్రమైన ఒక ఆలోచనతో ముందుకెళ్ళండి తప్ప రాబో కాలంలో ప్రజల యొక్క భవిష్యత్తు అంధకారంలో పెట్టే విధంగా అప్పులు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సార్, దాదాపు 8 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఏదైనా పెద్ద ఇష్యూ, మొన్న జరిగిన ఇష్యూ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే పోలవరం గురించి మాట్లాడుతున్నారు. మీ తప్పిదంటే కాపాడా ఎత్తి పెంచడం వల్ల భద్రాచలం మునిపోయిందని తెలంగాణ మంత్రులు అంటుంటే, చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల జరిగింది అని ఆ ఏపీ మంత్రులు అంటున్నారు. ఎలా చూస్తారు? పోలవరం అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా చేసుకుని ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా గత 2 ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆలోచనతో ఇది నీ పార్టీ నా పార్టీది కాదు, మొత్తం దేశ ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టుగా, ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కేవలం మన రాష్ట్రానికే కాకుండా రాయలసీమ, తెలంగాణ,
ఛత్తీస్గఢ్ అలాగే కర్ణాటక అందరికీ ఉపయోగపడే ఒక అద్భుత ప్రాజెక్ట్ కనుక దీన్ని పూర్తి చేయడంలో అటువంటి ఒక ఆలోచనతో సమగ్ర ఆలోచనతో ముందుకెళ్లాల్సింది పోయి తన పేరు కోసం తనకి పేరు రావాలని దానికోసం తాపత్రయపడుతూ నా కాలంలో పూర్తయిపోవాలని ఒక ఆలోచన చేసి ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కనుక వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ మార్చాలి, రివర్స్ టెండరింగ్ పెట్టాలని చెప్పి చివరికి ఏం చేశారంటే ఆ గత ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్కి ఇచ్చి వీళ్ళకి అనుకూలంగా చేసుకొని ఆ విధంగా చేసిన తీరు కారణంగా సుమారు విలువైన 1 సంవత్సరం డిలే చేయడం జరిగింది. అలాగే ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ పైన ప్రతి 15 రోజులకి రివ్యూ స్వయంగా మంత్రి చేస్తున్నారు. మంత్రి చేస్తూ ఏదైతే మీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు, అనేక టెక్నికల్ మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాటిపైన ఎందుకు ఆలోచించలేదు, డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, దానికోసం ఆలోచన చేయండి, దానికి వాళ్ళకి క్లూ కూడా లేదు ఏం చేయాలో. అలాగే అప్రోచ్ ఛానల్ త్వరగా తవ్వండి, ఎందుకంటే వరద వస్తుంది, సుమారు 1,00,000 క్యూసెక్స్ వాటర్ వస్తే అది సముద్రంలో కలవడానికి అవకాశం కల్పించే విధంగా ఒక ఛానల్ని తవ్వలేదు. అలాగే కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచండి, వచ్చే నీరు నిలివించి దాన్ని సకాలంగా పంపించడానికి అవకాశం ఉంటుందంటే అది కూడా చేయలేదు. ఇవాళ యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యామ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ గతంలో 96 ఫ్లడ్స్కి 75 ఫీట్కి వచ్చినప్పుడే భద్రాచలం ముంపు గురైంది, ఇవాళ 71 ఫీట్కి వచ్చింది. కనుక మీరు మన దగ్గర వాదించడానికి అవకాశం ఉంది. కానీ మన నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇవాళ ముంపు ప్రాంతాలు ఏవైతే ముంపు గురి కావనుకున్నా అవి ప్రాంతాలు కూడా ముంపు గురి అవ్వడం కారణంగా పక్క రాష్ట్రానికి మీరు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు కానీ ఎవరైతే మంత్రిత్వ శాఖ ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో జవాబుదారీ తీసుకొని దీనికి సంబంధించి సమగ్ర సర్వే చేసి సోషో ఎకనామిక్ సర్వే చేయటం. అలాగే ట్రాన్స్పరెన్సీ, ఈ ప్రాజెక్టులు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకురామని గత 5 సంవత్సరాల నుంచి వాటర్ మినిస్ట్రీ చెప్తుంది, అయినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ కూడా బిల్స్ ఓచర్స్ మాన్యువల్ సిస్టంలో అప్లోడ్ చేసే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం అదే కాదు, ఆడిట్ ఇవాళ వరకు జరగలేదు. గత ప్రభుత్వం ఏదో చేసింది, ఈ ప్రభుత్వం ఏదో చేసింది, మేము కూడా ఆరోపణ చేస్తాం అది ఏటీఎంగా మారింది, అవినీతిమయమైంది. మీరు తీసుకురండి, విచారణ చేయండి. ఇప్పుడు కూడా ఏటీఎంఏ. ఆ విధంగానే ఆడిట్ జరగకుండా అడ్డుకునే తీరు స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మందికి అవినీతికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా దాని లోపలికి చొచ్చుకొని వెళ్లకుండా, పీపీఏకి ఎటువంటి అవకాశం కల్పించకుండా, సోషో ఎకనామిక్ సర్వే కాకుండా, సెకండ్ డిపిఆర్ ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ప్రజల యొక్క బాగోగులు చూసే ప్రభుత్వం మొదటి కంప్లీట్ చేయాల్సింది R&R ప్రాజెక్ట్. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాత ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి. కానీ ప్రాజెక్ట్ ముందుకెళ్తూ పునరావాసం కల్పించకుండా కేవలం 6% ఇవాళ విలేజెస్ షిఫ్ట్ అయ్యాయి, 6% ఇవాళ పీడిఎఫ్ ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యాయి, కేవలం కాలనీస్ నిర్మాణం కేవలం 13% కంప్లీట్ కావడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా ఏర్పడింది. కనుక వరద వస్తే ఆ ముంపుని నివారించడానికి ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వెంటనే R&R సంబంధించిన ఇప్పటికీ కొంత అమౌంట్ శాంక్షన్ అయ్యేది, ఎంత ఏంటి అని పక్కన పెడదాం. ఆ శాంక్షన్ అయిన అమౌంట్ తీసుకొచ్చి కొంత R&R కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము చెప్తున్నాం, అక్కడ డబ్బులు ఉన్నాయి, అవి తీసుకోండి, R&R ప్రాజెక్ట్ త్వరితగతిన చేయండి, దానిపైన దృష్టి పెట్టండి. దీనికోసం త్యాగం చేశారు ప్రజలు, వాళ్ళే ముఖ్యం. ఆ ప్రజలకి మీరు మంచి చేయండి, వాళ్ళకి స్థలం పోతే ఆ స్థలానికి స్థలం ఇస్తూ వాళ్ళ యొక్క కాలనీని నిర్మాణం చేయండి, వాళ్ళకి కావాల్సిన వసతులు క్రియేట్ చేయండి. వాళ్ళ వరకు క్రియేట్ చేయకపోవడం ఏదైతే దారుణం. కేవలం స్పిల్వే సంబంధించిన 25 గ్రామాలకు సంబంధించిన రిహాబిలిటేషన్లు ఇంత ప్రాంతంలో ఉంటే సుమారు 338 గ్రామాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరితగా పనిచేయాలి, ఎంతమంది దృష్టి పెట్టాలి, ఎంత అధికారులు అక్కడ ఉండాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారే అక్కడ స్వయంగా కూర్చొని పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 2024 కల్లా కంప్లీట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో చొరవ తీసుకుంటే తప్ప కాదని మా అభిప్రాయం. సార్, అంటే 2021 జూన్ అన్నారు, 2022 జూన్ అన్నారు, జూన్ కూడా వెళ్ళిపోయి 2023 జూన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఏ శాఖకైనా మంత్రిగా నిర్వర్తించే వాళ్ళు ఆ శాఖకు సంబంధించి కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం సహజం. కానీ మొన్న అంబటి రాంబాబు గారు అసలు స్పిల్వే గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి ఉంది, కాపర్ డ్యామ్ గురించి తెలుసుకోవాల్సిన నాకేముందా, ఈఎన్సీ చూసుకుంటారు, ఇంజనీర్ చూసుకుంటారు, ఆయన చేసిన కామెంట్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క పరిస్థితి కూడా దీనికి తేటతెల్లం అవుతుంది. ఇవాళ మొత్తం కేవలం తన కుటుంబ గుత్తేదారుల యొక్క వ్యవస్థ నిర్మాణం కావటం కారణంగా మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు నిర్వీర్యం అవ్వడానికి ఇది కారణం. కనుక మంత్రులకి వాళ్ళ శాఖ పైన ఎటువంటి సమాచారం లేకుండా కేవలం ప్రెస్ దగ్గర ఏదంటే అది మాట్లాడగలిగే ధైర్యం కూడా కలుగుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేసి ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాల్సింది ఆ మంత్రికి ఉండే పరిస్థితి చూస్తే మాకు నిజంగానే ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఏర్పడింది. కనుక తప్పనిసరిగా ఉన్నత స్థాయిలో ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. ఇవాళ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ జరిగితే అక్కడ వాటర్ లిఫ్ట్ చేయడం కానీ మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి ఇంకా అధిక వ్యయం అవుతుంది. ఈ విధంగా వ్యయంపై వ్యయం చేయడం అయితే ప్రాజెక్ట్ డిలే అవుతుంది. 2024 కల్లా కంప్లీట్ అవటం కలలా ఏర్పడుతుంది. అది అవుతుందా లేదా అనిపిస్తుంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో వాళ్ళ కోసం కాక ప్రజల కోసం అని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఆలోచన చేసి త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి.
ఈ కమిషన్స్కి మిగతా వాటి కోసం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో అటువంటి చిత్తశుద్ధి చూపించాలి. వెంటనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ప్రతిరోజు ఉదయం ఏ అంచనాలు ఇస్తాం, సాయంకాలం ఏం పూర్తయ్యాయి, ఆ విధంగా అధికారులు తెలియటం, అలాగే పైన కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక సిస్టమ్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, ట్రాన్స్పరెన్సీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ప్రశ్నిస్తాం. దాన్ని తీసుకురండి, ఆ రోజు తప్పనిసరిగా పూర్తవుతుంది. సార్, ప్లేనరీ తర్వాత మీరు కూడా చూస్తుంటారు పొలిటికల్ కామెంట్స్కి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి స్థానం అవసరం లేదు, 175 నియోజకవర్గాల్లో మనం ఎందుకు గెలవలేమంటూ ప్రతి మీటింగ్లో, ఎమ్మెల్యే మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరేం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఏంటి అసలు ప్రతిపక్షానికి స్థానం ఉండే అవకాశం లేదా 2024లో? తప్పనిసరిగా అధికార పక్షం ఆ విధంగా ఆలోచించడం మంచిదంటే, నువ్వు 75కి 75 మేము 175 గెలవాలని చెప్పి ఆలోచన మనమేమి అభ్యంతరం చెప్పాం, అది వాళ్ళ ఆలోచన. ఆ విధమైన ఆలోచనతో వెళ్ళటం తప్పేమి నేను భావించలే. కానీ ఆ యొక్క ఆలోచనలో భాగంగా ఏదైతే నిజంగానే అటువంటి వాతావరణం ఉందని ఒక భ్రమలోకి లోనే ఈ ప్రభుత్వం సంబంధించి పనిచేసిన తీరు ఏదైతుందో ప్రతిపక్షాలను అంచడం, అవాస్తవాలన్నీ కూడా నిజమని భావించడం, ఆ విధంగా వెళ్ళటం కారణంగా గత ముఖ్యమంత్రికి ఏ గతి పెట్టింది, ఈ ముఖ్యమంత్రి కూడా అదే గతి పెడుతుంది. కనుక ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి అభివృద్ధి సంబంధించిన అంశాలు కావాలి, రోడ్లు కావాలి, కుళాయిలు కావాలి, నీరు కావాలి, వైద్యం కావాలి, విద్య కావాలి, వాటిని అందించే ప్రయత్నం చేయాలి. ఇవాళ మొత్తం రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన కొనసాగుతుందని అన్ని వ్యవస్థలు చూస్తే కనపడుతుంది. ఇవాళ ఇసుక లేక ఏ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, మొత్తం హస్తగతం చేసుకుని ఏ తీరున నడుస్తుందో, భవన నిర్మాణానికి పని లేక ఇబ్బంది పడుతున్నారు, రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారే. కేవలం రోడ్లనే కాదు, ఎక్కడ కూడా ఒక్క పరిశ్రమ రాలేదు. ఏవైతే పోర్టులు కట్టారో పోర్టుల నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్త విధానంలో కొనసాగుతుంది. ముందు ఏ విధంగా వెళ్ళాలి, వెనక నుయ్య ముందు గొయ్య అనే పరిస్థితి రాష్ట్ర ప్రజలకుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోండి. ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టండి, ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రాష్ట్రానికి ఆదాయం వనరుల్ని తప్పకుండా వెతకండి, ఆదాయ వనరులు పెంచడానికి అన్ని మార్గాలు అన్వేషించండి. ప్రజలందరూ మీకు తోడుగా ఉంటారు. కానీ కేవలం ప్రచారం, ఓట్లు రాజకీయాలు చేయడం ఆపండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, ఫైనల్ క్వశ్చన్ కంక్లూడ్ చేసేద్దాం. జనసేన పార్టీ ఎవరిదారు, బీజేపీ ఎవరిదారు వాళ్ళు చూసుకున్నాయా? ఆయన సపరేట్గా అయినా జనవాణి అని, లేకపోతే పౌర భరోసా యాత్రలు చేసుకున్నారు, మీరు విడిగా కార్యక్రమాలు చేసుకున్నారు, ఏంటి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఏ పార్టీకి ఆ పార్టీ విధానాలు ఉంటాయి. జనసేన ఒక సమగ్రమైన ఇండిపెండెంట్ పార్టీ, బీజేపీ ఒక ఇండిపెండెంట్ పార్టీ. ఒక అవగాహన మేరకు మేము కలిసి పొత్తుతో ముందుకెళ్తున్నాం. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కలిసి ఆలోచన చేసుకుని ముందుకెళ్తాం. ఆ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, మా పార్టీ కార్యక్రమాలు మేము చేస్తాం. ఇద్దరం కలిసి బలోపేతం అవుతాం, కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కనుక ఆ విధంగా సరైన సమయంలో ఒక కలిసి వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం ఒకటే చెప్తున్నారు, పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం ఏటీఎంలా ఉపయోగించింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అదేవిధంగా ఉపయోగించుకుంటుంది. మంత్రులు కొంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ముందు గ్రామాలు వందల సంఖ్యలో ఉంటే కేవలం 4-5 గ్రామాలు తరలించి R&R ప్యాకేజీకి సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని కొనసాగుతుంది, ఖచ్చితంగా ఎవరు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయితే విడివిడిగా కొనసాగుతుందని కూడా ఎమ్మెల్సీ మాధవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చేత రాజేష్ మార్పుడి, విజయవాడ.